వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 700 కోట్ల రూపాయల భారీ స్కామ్ చేశారు. ఆ భారీ స్కామ్లో ప్రముఖ జబర్దస్త్ నటి రీతు చౌదరి భాగం అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రీతు చౌదరి ఎవరో కాదు, మాజీ మంత్రి రోజాకి రీతు చౌదరి బినామీ అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు 700 కోట్లకు పైగా ఒక భారీ స్కామ్ చేశారని, ఆ భారీ స్కామ్లో జబర్దస్త్ నటి అయినటువంటి రీతు చౌదరి ఆవిడ భాగమయ్యారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రీతు చౌదరి ఎవరో కాదు, రీతు చౌదరి మాజీ మంత్రి రోజా బినామీ అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా రీతు చౌదరికి రోజాకి సంబంధం ఉందా? రీతు చౌదరి రోజాకి బినామీగా ఉన్నారా? అసలు ఏం జరిగింది ఆ స్కామ్లో అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక చిన్న ఇష్యూ మాత్రం కాదండి. ఒక 700 కోట్ల రూపాయల మేరకి అక్రమమైన రిజిస్ట్రేషన్లో ఒక సబ్ రిజిస్ట్రార్ చేశాడంటే ఒక జబర్దస్త్లో ఒక సాధారణ నటో లేకపోతే ఇంకొకళ్ళో చెప్తే చేయలేడు. ఇది రాజకీయ ప్రోద్బలంతో జరిగింది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆయన కజిన్ అయిన వైఎస్ సునీల్ రెడ్డి ఇందులో మెయిన్ పాత్రధారిగా ఉన్నాడు. కాబట్టి వైఎస్ సునీల్ రెడ్డికి మీరు చేస్తున్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి బినామీ అని వాళ్ళు ఆ సబ్ రిజిస్ట్రార్ని భయపెట్టారు. కొంత బ్రాంచ్లో కూడా పెట్టారు. ఇప్పుడు అది మనం కొట్టేయడానికి వీల్లేదు, వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం స్పందించాలి. తర్వాత రెండోది, ఈ అమ్మాయి రీతు చౌదరికి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. ఆ అమ్మాయి కొన్ని సీరియల్స్లో నటించింది, తర్వాత జబర్దస్త్లో రోజా గారి పక్కన పార్టిసిపేట్ చేసింది, పరిచయం ఉంది. ఈ పరిచయంతో రీతు చౌదరిని ఆమె రోజా గారు నా పేరు పెడితే మళ్ళీ గొడవ అవుతుంది, నీ లాంటి వాళ్ళు బయట ఆమెకేం పెద్ద ఎక్స్పోజర్ లేదు కదా పొలిటికల్గా, నీ పేరు పెడతాము, నువ్వు అక్కడ ఉండు నామమాత్రంగా, ఆ తర్వాత మేమంతా చూసుకుంటాం, నీకు కొంత కమిషన్ ఇస్తాం. ఆ అమ్మాయి భర్త చేమకుర్తి శ్రీకాంత్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పొలిటికల్ గా ఒక సబ్ రిజిస్ట్రార్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాలంటే సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే అతనికి ఒక ధైర్యం ఉండాలి, రేపు ఒకవేళ ఇది బయటపడినా నన్ను కాపాడే వ్యక్తులు పై స్థానాల్లో ఉన్నారు. రీతు చౌదరి భర్త ఎవరైతే ఉన్నారో చేమకుర్తి శ్రీకాంత్, అతను వైఎస్ భారతిరెడ్డికి బినామీ అనేటువంటి వార్తలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అంటే వైఎస్ భారతిరెడ్డి బినామీగా ఉన్నటువంటి చేమకుర్తి శ్రీకాంత్కి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సత్తా లేదంటారా? అతను ఉండొచ్చు, మరి అతని భార్యే కదా. అవును, రీతు చౌదరి. అందుకే రీతు చౌదరికి చెప్పాక నేను శ్రీకాంత్ విషయం చెప్పలేదు. రీతు చౌదరి శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి ఆయన భార్యకి ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళ పర్సన్స్ అయితే కావాలి కదండి. అన్ని డాక్యుమెంట్లు ఒకళ్ళ పేరు మీద చేస్తే కూడా అనుమానం వస్తుంది, వీడికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇవన్నీ కూడా ఎంతమంది బినామీలు ఉంటే అంత డైల్యూట్ అయిపోద్ది ఇష్యూ, దృష్టి పడదు. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇప్పుడు రిజిస్ట్రార్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రార్ ఉన్నాడు కదా, దాని కింద ఇంకొక ఆయన ఉంటాడు ఆడిట్ సబ్ రిజిస్ట్రార్. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయా లేకపోతే ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయా అని ఆడిట్ చేయాల్సిన వ్యక్తి అతను రామారావు. ఎప్పుడైతే ఇతను సింగు బయటకు వచ్చి ఇవన్నీ చేయబోతున్నాడో 4 రోజుల ముందే అతను వీళ్ళంతా చర్చించుకున్నారు. ఇక మనం ఈ ప్రభుత్వం అన్ని వెరిఫికేషన్ మొదలెట్టింది కదా, ఎక్కడ చిన్న క్లూ దొరికినా అక్రమాలు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. అప్పటికే పట్టుకునేటప్పటికి ఈ సంఘటనలన్నీ బయటకు వస్తాయని ముందు అతను కూడా రివీల్ చేశాడు. 700 కోట్ల రూపాయల మేరకి నాతో అక్రమాలు చేయించారు వీళ్ళు, అది కొన్ని ఆస్తులు వైజాగ్ ఉన్నాయి, కొన్ని రాజమండ్రి ఉన్నాయి, కొన్ని విజయవాడ ఉన్నాయి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఆస్తి ఉందండి, మీరు అమెరికాలో ఉన్నారు, మీ ఆస్తులకు సంబంధించిన వివరాలు వాళ్ళకి తెలుసు, ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు మీరు అతను వీళ్ళకి అమ్మినట్టు, అతను పలానా వ్యక్తి ఉన్నాడా లేడా అని వెరిఫై చేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్కి తెలుస్తుంది. కానీ నువ్వు కళ్ళు మూసుకో, నీకెందుకు, మేము చూసుకుంటాము. ప్రభుత్వంలో వైఎస్ సునీల్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి మన చేతిలో ఉంది వ్యవహారం. తర్వాత యువతలో వచ్చేసి రోజా గారు ఉన్నాడు, భారతి గారు ఉన్నారు, వీళ్ళందరికీ తెలిసే జరుగుతుంది. ఇది 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాము అని నమ్మించబట్టే కదా. అసలు రీతు చౌదరికి అలాగే మాజీ మంత్రి రోజా గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? నిజంగా రోజా గారి బినామీనైనా రీతు చౌదరి? ఆ అమ్మాయికి కూడా మ్యాక్సిమం సంబంధం జబర్దస్త్తో పరిచయం అండి. మామూలుగా రీతు చౌదరి బాగా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. అట్లాగే రోజా, ఇప్పుడు
అప్రోజ జబర్దస్త్ నటే కాదు, ఒక మాజీ మంత్రి, మాజీ సీనియర్ శాసనసభ్యురాలు కూడా కదా. ఆమెకి అక్కడ నగిరిలో కూడా ఆమెకి చెడ్డ పేరు రాబట్టే కదా ఆమె ఓడిపోయింది ఇట్లాంటి అక్రమాలు చేయటంలో. ఇప్పుడు తన పేరు కాకుండా ఈఎంఐ పేరు పెట్టింది అనుకోండి, ఆమె సేఫ్ లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఈఎంఐకి జరిగితే తను ఆదుకోగలుగుతుంది అనుకుంది. ప్రభుత్వం పడిపోద్దని ఎవరు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు, 175 గెలుస్తామనే కదా. ఇప్పుడు ఇన్ని అక్రమాలు చేసింది కూడా వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు కాకినాడ పోర్ట్ రాయించుకున్నా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత భారీ ఎత్తున భూ కబ్జాలు చేసిన, పేరుని నాని గొడవల్లో నుంచి రేషన్ బియ్యం డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి 100,000 టన్నులు అమ్ముకున్నా కూడా వాళ్ళ ధైర్యం ఏంటంటే నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వమే కాబట్టి ఏదో ఒక మాఫీ చేసేస్తారు, సర్దుబాటు చేసేస్తారు ఈ లెక్కల్ని. అసలు ఈ స్కామ్ మీద ఇప్పుడు రీతు చౌదరి స్పందిస్తూ అసలు చేమకుర్తి శ్రీకాంత్కి నాకు సంబంధం లేదని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది. కానీ సింగ్ గారు రాసినటువంటి లేఖలో మాత్రం చేమకుర్తికి శ్రీకాంత్కి రెండో భార్యగా రీతు చౌదరి అలియాస్ దివ్య ఉన్నారు అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఏంటి నిజంగా చేమకుర్తి శ్రీకాంత్ కనుక వైఎస్ భారతిరెడ్డికి బినామీ అయి ఉంటే ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంతే రీతు చౌదరితో బలవంతంగా ఈ స్కామ్లో ఆవిడ పార్టిసిపేట్స్ ఉండేలాగా చేశాడా, లేకపోతే అసలు రీతు చౌదరికి నిజంగా డబ్బులు ముట్టాయా, ఏం జరిగింది అసలు? ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ గమ్మత్తు కృష్ణ గారు. ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంత్ సింగ్ నాకు 40 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నాడు. ఇప్పుడు అతను కూడా ప్రెస్ ముందుకు వస్తానంటున్నాడు. అంటే వీళ్ళందరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు కూడా నడిచినాయి. అంటే అక్రమ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగినాయో దాంతోపాటు ఆర్థిక వెసులుబాట్లు కూడా వీళ్ళందరి మధ్యలో సర్దుబాట్లు జరిగినాయి. అది ఇప్పుడు విఫలమైంది కాబట్టి సింగ్ బయటపడ్డాడు. అది ఫస్ట్ రోజే బయటపడాల్సింది. ఎప్పుడైతే ఫస్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడి తెస్తున్నారో అతనికి అన్ని అంటే దోవలు ఉన్నాయి తప్పించుకోవడానికి. ఒకటి లోకల్ పోలీసులకు రాయొచ్చు, పోలీసుతో పాటు ఎస్పీకి పై అధికారులకు రాయొచ్చు. డైరెక్ట్ ఈ స్కామ్ లో సింగ్ గారికి కూడా పరోక్షంగా ప్రమేయం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. లేకపోతే ఇన్ని డాక్యుమెంట్లు ఒక సబ్ రిజిస్ట్రార్ చేసి తీరా బయటపడిన తర్వాత వచ్చి అతను చెప్పేది ఏముంది, దొంగను పట్టుకున్న తర్వాత నేను దొంగనని ఒప్పుకుంటే దొంగ ముందు వచ్చి చెప్పాలి, నేను ఫలానా ఇంట్లో దొంగతనం చేసి వచ్చాను, ఇగో సొత్తు అని. నిన్ను పట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో దొంగతనం చేశామని చెప్తే ఇంకా విలువే ఉంది. ఆల్రెడీ దొంగ కింద బ్రాండ్ అయిపోయాడు అతను. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఈ రాసినటువంటి లెటర్లో సింగ్ గారు ఫలానా వ్యవహారం ఫలానా రకంగా జరిగిందంటూ పొందుపరిచినటువంటి నేపథ్యంలో సింగ్ గారికి కూడా దాంట్లో ప్రమేయం ఖచ్చితంగా ఉందంటారు. ఖచ్చితంగా. అసలు ఇప్పుడు అన్ని జరగవండి ఫస్ట్ దగ్గరే. ఇప్పుడు అంటే నేను కొన్ని సామెతలు ఇక్కడ చెప్పకూడదు, అది వద్దు ఆ సామెత. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి ఇంకేదో చేశాడంటే, అంటే ఇప్పుడు కొన్నాళ్ళ పాటు వాళ్ళు సహజీవనం చేశారండి. సహజీవనం చేసిన తర్వాత నన్ను రేప్ చేశాడని అమ్మాయి చెప్పింది అనుకోండి సపోజ్. అందరికీ తెలిసి మీరు కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసినప్పుడు రేప్ కేసు అనే అంశం అక్కడ ఎరైజ్ అవుతుందండి. అవునా కదా? ఇప్పుడు సహజీవనం అంటేనే మహిళలకి నచ్చకుండా ఎవరైనా సరే, ఈవెన్ భర్త అయినా సరే శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదు, అది బలవంత పెట్టడానికి వీల్లేదు అనేది కరెక్టే. కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు ఇష్టపూర్వకంగా సహజీవనం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చి చెబితే దానికన్నా విలువ ఉంటుందా? అదే సార్, అంటే వాళ్ళు సహజీవనం చేసినప్పటికీ బలవంతంగా గనక శృంగారంలో పాల్గొనేలాగా ప్రేరేపిస్తే వెళ్తున్నారు. నేను అడిగేది సమాజంలో వాళ్ళిద్దరు కలిసిమెలిసి చట్టాపట్టాలు వేసుకు తిరిగి ఇప్పుడు వచ్చి చెప్తే నమ్మకం ఉంటుందా అంటున్నా ప్రజలకి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంతకాలం అన్ని డాక్యుమెంట్లు జరిగిపోయినాయి, ఇప్పుడు చెబుతున్నాడు. అప్పుడు బయటకు వచ్చేసింది, అతను ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధపడిపోయారు. ఇక ఈ కేసు నుంచి ఎంతో కొంత అయినా నాకు రిలీఫ్ దొరుకుతుంది, ఉపశమనం అనే ఉద్దేశం మీద బయట చెప్పేశాడు. బయట చెప్పినప్పుడు ఇప్పుడు సింగు అమ్మాయి పేరు చౌదరి, రీతు చౌదరి కనుక అతనికి రెండో భార్య అనేది ఎట్లా తెలుస్తుంది అతనికి? వాళ్ళిద్దరూ ఇతను అప్రోచ్ అవుతా ఉంటాం, అనేక పర్యాయాలు కలవటం, ఫోన్ల మీద చర్చలు జరగటం, ఆమె కూడా నేను వీరికి రెండో భార్యనేను అని చెప్పుకోవటం, ఎన్ని సాక్ష్యాధారాలతో సహా ఆయన బయట పెట్టారు కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి వాళ్ళిద్దరు వచ్చింది, వాళ్ళిద్దరి పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, అలాగే వాళ్ళిద్దరు రిలేషన్షిప్, అవును, వాళ్ళ పెళ్ళైన నాటి ఫోటోలు, అవును, ఇలా ఇవన్నీ ఆధారాలతో బయట పెట్టారు. కానీ రీతు చౌదరి మాత్రం అసలు
చేకూర్తి శ్రీకాంత్కి నాకు సంబంధం లేదు, అతను నా భర్తే కాదని చెబుతుంది. అవునండి, దొరికితే దొంగ లేకపోతే దొరండి. ఇప్పుడు ఆయన ఎలా పట్టుకున్నాడు ఇవి, వాళ్ళంతటా వాళ్ళు తీసుకొచ్చి మేమిద్దరు భార్యాభర్తలు అని చెప్పబట్టే కదా. తర్వాత సంభాషణలో కూడా ఈమె కూడా చెప్పుంటది కదా, టెలిఫోన్ సంభాషణలో నేను మా ఆయన వస్తున్నామని, అట్లాగే అతను నేను నా భార్య వస్తున్నాం, ఏం కావాలి ఏం తెచ్చుకోవాలి అడుగుతారు కదా. డాక్యుమెంటల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రూఫ్స్ అవి ఇవిను, వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా. కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడ వైఫ్ ఆఫ్ సో అండ్ సో అని రాయించుకుని ఉంటది కదా. రీతు పేరు మీద అయిన రిజిస్ట్రేషన్ లో భర్త పేరు తండ్రి పేరు రాయాలి కదండి. ఆ అమ్మాయికి చూపించే కదా డాక్యుమెంట్ తయారు చేస్తారు. వైఫ్ ఆఫ్ సో అండ్ సో అని రాసిన తర్వాత దాని మీద ఆమె సంతకాలు కూడా పెడుతుంది కదా. పెట్టినప్పుడు ఆమె నాలెడ్జ్ లేకుండా జరిగిందని ఎట్టా అనుకుంటాం, ఆమె అన్నాను నిశానియా. కాబట్టి అక్కడ తేలిపోద్ది. అట్లాగే అతను కూడా ఈ ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఇవి నా భార్య అని మీరు అన్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటోలో ఏదో ప్రూఫ్ అయితే చూపించుంటాడు కదా. తర్వాత అదన్నీ వదిలేసేయండి. ఓవరాల్ గా ఇద్దరు చెప్పుకోబట్టే కదా సింగ్కి తెలుసు, లేకపోతే ఈమెవరో శ్రీకాంత్ ఎవరో సింగ్ ఎడ తెలుస్తుంది. సింగ్ నోటోరియస్ సబ్ రిజిస్టారే, అతను మంచి రికార్డ్ లేదు, అది వేరే మాట. అతను విజయవాడలో గాంధీనగర్ లో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు చేశాడు, ప్రతి సబ్ రిజిస్టార్ చేస్తాడు, అతను కూడా చేశాడు, కొద్దిగా ఎక్కువ తక్కువ. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళిద్దరికీ అయితే వ్యక్తిగత తగాదా లేదు, శ్రీకాంత్ తో సింగ్ కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, మరి సింగ్ కి ఈ వైసీపీ నేతలకి లేదా ఈ చేకూర్తి శ్రీకాంత్ ఈ రీతి చౌదరికి ఎక్కడ చెడింది? ఎందుకు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఆయన లెటర్ అంటే ఇప్పుడు తన స్కిన్ ఏళ్ల మూలాన చెడగొట్టుకోలేడు కదండి. అతను వీళ్ళు ఈ పగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అతను ఏమనుకున్నాడు, వైఎస్ సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉంటాడు కాబట్టి నాకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు, ఒకవేళ కనుక సస్పెండ్ చేసినా కూడా నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు, ఆల్రెడీ కూడా కొంత ఇచ్చుంటారు కాబట్టి ఆ ధైర్యం మీద ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో, ఎన్ని తవ్వుతున్నారో బయటపడుతున్నాయో, అట్లాంటప్పుడు తను వాస్తవాలు చెప్పేసుకోవటం బెటర్. ఇంకెందుకు, ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది, అల్టిమేట్ గా ఫస్ట్ బాధితుడు సింగే అవుతాడు, ఆ తర్వాతే వీళ్ళు. ఎందుకంటే తప్పు చేసింది అతను, అంటే సబ్ రిజిస్ట్రార్ గా తను కొన్ని చేయకూడదు, అవి వెంటనే పట్టేయాలి, ఇది మీది కాదు కదా అని. అది సింపుల్ లాజిక్. ఇప్పుడు మీ పేరు మీద నేను వెళ్ళా అనుకోండి, నా ఆధార్ కార్డు మీది ఒకటి ఉండదు కదా, మీరు వేరు ఇతను వేరండి అని అంటాడు కదా. అనలేదు అంటేనే అతను అక్కడ కుమ్మక్కయ్యాడు. భయంతో అయ్యాడా, భక్తితో అయ్యాడా, బెదిరించారా, అయిన తర్వాత అంశాలు. వెంటనే అతను చెప్పకపోవటం అతను తప్పు కాబట్టి ఫస్ట్ అక్యూజ్ అతనే అవుతాడు, ఆ తర్వాతే వీళ్ళందరూ వస్తారు పిక్చర్లోకి. ఇప్పుడు తనకి ప్రమాదం వచ్చింది కాబట్టి తను ఎందుకు కాపాడతాడు వీళ్ళందరినీ? ఉండదున్నట్టు చెప్పేస్తున్నాడు. అతను చెప్పిన వాటిల్లో అవాస్తవాలు ఉంటాయని అయితే నేను అనుకోనండి. ఎప్పుడైనా ఒక డెత్ డిక్లరేషన్ అంటే మరణ వాంగ్మూలం ఇచ్చేవాడు అబద్ధం చెప్పడం అనేది ఒక లెక్క అండి. అట్లాగే అంత తీవ్రమైన కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి రాష్ట్రంలో అందరి పేర్లు వదిలిపెట్టి అతను శ్రీకాంత్ పేరును రీతు చౌదరి పేరు ఎందుకు చెప్పాలి, వైఎస్ సునీల్ రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి, ఆ నాగేశ్వర రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి? వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే కదా. తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ ఆయన కలెక్ట్ చేసుకోలేడు కదా. వాళ్ళ ఆధార్ కార్డులు ఇచ్చారు, వాటిని అన్నింటినీ రిజిస్టర్ డాక్యుమెంట్ లో యాడ్ చేశారు, తర్వాత వాళ్ళ సంతకాలు పెట్టారు, ఇవన్నీ ప్రూఫ్సే కదా, ఎక్కడికి పోతుంది? తర్వాత ఇంకోటి, రీతు చౌదరి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆ వెనకాల ఇప్పుడు ఆమెతో పరిచయం ఉన్న రోజా గారు ఉంది, ఆమెకు తెలుసు ఎట్లా ఇలాంటి నడపాలి, ఎలా తప్పించుకోవాలని. కాబట్టి వాళ్ళ రీతు చౌదరి రేపు ఆమె చూడరాదు. ఇప్పుడు నాది ఇందులో పాత్ర లేదు, ఆమె రమ్మంటే అక్క రేపు గౌరవంతో వచ్చాను, నేను ఇరుక్కున్నాను, రేపు ఆమె చెప్పిన ఆశ్చర్యం ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకు.